అధ్యాయం 8వ వాక్యం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములకు వెళ్ళి చూడగా ఉమ్, 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 దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్దాం హల్లెలూయా. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయను. దేవునికి మహిమ కలుగును గాక. మందసంలో 3 వస్తువులు ఉన్నాయి. ఎన్ని? 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి చిగురించిన అహరోను చేతికర్ర, మన్నాగల బంగారు పాత్ర, 2 నిబంధన పలకలు. ఇప్పటికి మనం 2 విషయాలు ధ్యానం చేసాం. ఒకటి మన్నాగల బంగారు పాత్ర గురించి మనం నేర్చుకున్నాం. రెండవది చిగురించిన అహరోను చేతికర్ర సందర్భాన్ని కూడా మనం నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది ఏంటంటే అక్కడ నిబంధన పలకలు అంటే ఇశ్రాయేలీలు మోషే మాట వింటూ నడుస్తున్నట్టుగానే కనిపించారు, కానీ అక్కడక్కడ కాస్త గుసగుసలాడడం, సనగడం, వాళ్ళల్లో వాళ్ళే టీములుగా డివైడ్ అయిపోయి కొంచెం వ్యతిరేకమైనటువంటి ధోరణిలో నడుస్తూ వచ్చారు. నేను ఈ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, 2 వారాల క్రితం, మనిషికి దేవుడు అని నమ్మాలి అంటే ఏదో ఒక ఆకారం కావాలి. ఏం కావాలి? ఏదో ఒక ఆకారం ఉండాలి. నేను ఒక విషయం చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక మాట, పాత మందిరంలో ఉన్నప్పుడు చెప్పాను. ఒకతను చెన్నైలో, మంచి సెంటర్లో ఒక పిచ్చివాడు, ఒక మెంటల్గా ఉంటాడు. అతను అడావుడిగా ఏం చేశాడంటే లెట్టిన్ కూర్చున్నాడు. రోడ్డు మధ్యలోనే లెట్టిన్ కూర్చున్నాడు. అతని సంచిలో అది కప్పిపుచ్చడానికి సంచిలో చేతులు వేస్తే అతని దగ్గర సంచులు చాలా ఉంటాయి. మన దగ్గర ఒకటే ఉంటుంది, కానీ పిచ్చోళ్ళని గమనించండి, చాలా సంచులు ఉంటాయి, చాలా కవర్లు ఉంటాయి, చాలా బట్టలు ఉంటాయి. అవన్నీ చేతులు పెడితే అంత పసుపు కుంకుమ అతని బ్యాగ్లో ఉంది. అది కప్పిపుచ్చడానికి ఏం చేశాడంటే ఆ పసుపు కుంకుమ దాని మీద చల్లాడు. పొద్దున డ్యూటీకి వెళ్ళేటప్పుడు లేదు, అది వచ్చేటప్పుడు నడి రోడ్లో ఉందేంద్ర పసుపు కుంకుమ అనగానే టక్కున ఏం చేశారంటే ప్రజలు దేవుడు అనుకొని దేవుడు వెలిశాడు అనుకొని, చూడండి, 1 గంట లోపు ఎక్కడ లేని జనమంతా వచ్చి దండాలు పెడుతున్నారు. ఎక్కడ లేని జనమంతా వచ్చి దండాలు పెడుతున్నారు. చాలామంది పోగయ్యారు. ఈలోపు వీళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, ఇంజనీర్ వచ్చారు, కొలతలేస్తున్నారు గుడి కట్టడానికి. ఎందుకంటే ఇది నడి రోడ్డు సెంటర్, పర్మిషన్ తీసుకొని అంత రెడీ చేసుకున్నారు అప్పటికప్పుడు. అన్నీ ఏదో కొత్త దేవుడు బాబు అన్నట్టుగా. గమనించండి, అక్కడ ఉన్నటువంటి ఆ పిచ్చోడు మళ్ళీ వచ్చాడు, అడిదిరిగాడికి వచ్చాడు. ఆడొచ్చి చూస్తూ ఉన్నాడు. చూసి ఏమి నవ్వుకుంటాడంట వాడు. ఎవరో ఎమ్మ నవ్వుకుంటాడంట వాడు. ఏందిరా నవ్వుతున్నావంటే చెప్పలా కొడతారేమోనని. వాడు నవ్వుకుంటా, వాడు మనసులో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, ఎవర్రా పిచ్చోళ్ళు ఎవరో, నేనా వీళ్ళ? ఏదో నేను అడావుడిగా వేసిన దానికి కనపడకుండా ఏదో మర్చిపూసి మారేడిగా చేస్తే వీళ్ళు ఏందో చేస్తున్నారని చేస్తూ ఉంటే ఈలోపు ఒక ఆయన వచ్చాడంట, ఒక పెద్ద ఆయన వచ్చారే, అసలు ఇది ఏంటి?
నిజంగా అది ఏంటో ఒకసారి చూడండి రా బాబు అని చెప్పేసి అప్పుడు అంతా చూస్తే అది సంగతే. మనిషికి ఏం కావాలంటే ఒక ఆకారం కావాలి, ఒక రూపం కావాలి, ఒక దిక్సూచి కావాలి, నడిపించేది కావాలి. మనిషి మాట వినలేని పరిస్థితిలో ఉన్నారు. మోషే మనతో పాటే పుట్టి పెరిగాడు, ఇతని మాటలు మనమెందుకు నమ్మాలి? మోషే మాట నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితుల్లో 40 రోజుల పాటు దేవుని దగ్గర మొర్రపెట్టి 40 రోజుల పాటు ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి దేవుని చేత రాయించబడిన ఆ పలకలే పదాజ్ఞలు అని ప్రకటించబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పదాజ్ఞలు కలిగినటువంటి పలకలు ఒకసారి తీసుకొచ్చాడు, కోపంతో పగలగొట్టాడు, మరలా వెళ్ళి మరలా తీసుకొచ్చాడు. ఆ పలకలు ఏంటయ్యా అంటే 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పదాజ్ఞలు కలిగినటువంటి ఆ పలకలు ఎందులో ఉన్నాయట? మందసములో ఉన్నాయి. ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? దిక్చూసి మార్గము చూపించేది. ఆ ఆజ్ఞ ఏమై ఉందంటే దేవుని మాట, దేవుని వాక్యమై ఉంది. చూడండి, ఆ వాటితో నాకు తెలిసి ఇంకా అవసరం లేదు. కానీ మందసములో ఆ ఆజ్ఞలు కలిగినటువంటి నిబంధన పలకలు కూడా ఆ మందసములో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక టీచర్ లేకపోతే ఒక పిల్లలకి చదువు రాదు. ఆమేన్. స్కూల్లో చదివేది సరిపోక ఇప్పుడు మరలా ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు? చెప్పండి. 8:30 దాకా ట్యూషనే. ఆడు పొద్దున 6ంటికి పోతాడు, 8:30కి వస్తాడు. ఎందుకు అడగరు? సెలవులు ఎప్పుడు ఉంటాయని ఎందుకు అడగరు చెప్పండి? చదువు సరిపోలేదు, ట్యూషన్ పెట్టిస్తున్నాం. ఎందుకంటే వాడు సరైన మార్గంలో నడవాలని. దేవుడు కూడా ఇశ్రాయేలీయులు సరైన మార్గంలో నడవాలని పదాజ్ఞలు ఇచ్చి మోషే చేత పంపించాడు. ఆ పదాజ్ఞలు కూడా మందసంలో ఉన్నాయి. ఆజ్ఞలు దేవుని వాక్యము. ఈ వాక్యం ఏం చేస్తుందంటే 119వ కీర్తనలో రాశాడు కీర్తనకారుడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. బాధలలో నీ వాక్యమే నాకు నెమ్మదినిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యం ఎవరో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారే. అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. గట్టిగా కొట్టాలి చప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరన్నా సినిమాలో ఏదన్నా ఫైట్ జరుగుతుంటే ఎట్ట కొడతాం చప్పట్లో? మన ఫ్యాన్, మన హీరో బాగా నటిస్తున్నాడు అనుకు ఏం చేస్తాం? ఊళ్ళలో ఇళ్ళలేస్తాం, చెవులు పగిలిపోయేటట్టుగా అరుస్తాం, చేతులు పగిలిపోయేటట్టుగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. బ్రతుకు రాతను మార్చిన దేవునికి కాస్త గట్టిగా కొడితే ఎవరు ఫీల్ అయ్యేవాళ్ళు లేరేడా? హల్లెలూయా. దేవుని ప్రణాళిక చూడండి. ఎక్కడే కానీ మనం తప్పిపోకూడదు, పడిపోకూడదు, పాడైపోకూడదు, మార్గం తప్పకూడదు. దేవుడు ఏ ఉద్దేశంతో మానవుని భూమి మీదకి తీసుకొచ్చాడో ఆ ఉద్దేశంలో నుండి మనిషి తొలగిపోకూడదని పదాజ్ఞలు కలిగిన పలకలను ఆ మందసంలో పెట్టాడు. ఆ పలకలే వాక్యము. ఆ వాక్యం అంతటితోనే ఆగిపోకుండా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. అందుకని ఆది యందు వాక్యం ఉండెను. యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదు. ఆయన లేకుండా ఏదియూ కలుగలేదో. ఆమేన్. కన్యక ద్వారా మనిషి రూపంగా, మనిషిలాగా నీకు నాకు అర్థం కావాలి గనక ఆయన మనిషిలాగా భూమి మీదకి వచ్చాడు.
రక్త ప్రోక్షణం జరగాలి గనక, యాగము జరగాలి గనక, అర్పణం జరగాలి గనక, ఏమండి బలియాగం జరగాలి గనక మన దేవుడే మనిషి రూపంలో భూమి మీదకి వచ్చింది 2025 సంవత్సరాల క్రితం. కానీ దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, యుగ యుగములు ఉండే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకంటాడు, వేల్పులలోనా నీ వంటి వారు ఎవరున్నారు ప్రభో, వేల్పులలోనా నీ వంటి వారు ఎవరున్నారు, పూజులలోనా పూజార్హుడవు, పూజార్హుడవు నీవే మా ప్రభువా, నీవే నా ప్రభువా, జగముల నేలే జగదీశామా, రక్షణ ప్రాకారమా, అనుదిన జీవాహారమా, జగముల నేలే దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిన్న నేడు పుట్టినవాడు కాదు, ఆయన యుగయుగములు ఉన్నవాడు, తరతరములు ఉన్నవాడు. ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఆ దేవుడే మనుష్య రూపంలోకి భూమి మీదకి వచ్చాడు. ఆ దేవుడే వాక్యమై నిన్ను నన్ను నేటికి నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మందస్సము. ఈ మందస్సము ఒకప్పుడు కిర్యతర్బాలో ఉంది, ఫిలిష్తీయుల చేతుల్లో ఉంది, శత్రువుల చేతుల్లో ఉంది. ఫిలిష్తీయులు శత్రువులు మందస్సమును ఏం చేసుకున్నారు? పట్టబడింది, పట్టుకున్నారు అని అక్కడ రాయబడింది. అది మనం ఎక్కడ చూస్తామంటే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 4వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు 4:22. దేవుని మందస్సము ప్రభావము ఇశ్రాయేలీలో నుండి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందస్సము ఎక్కడుంది? శత్రువుల చేతుల్లో ఉంది. బాగా వినండి. ఈ మందస్సం అనేది ఇశ్రాయేలీలకి చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలు అంటే మందస్సం, మందస్సం అంటే ఇశ్రాయేలే. అది కేవలం ఒక పెట్టెగాను ఒక బాక్స్ గాను వాళ్ళు చూడలేదు. మందస్సం అనేది దేవుని సన్నిధికి గుర్తు. మందస్సం అనేది యేసుక్రీస్తునకు గుర్తు. మందస్సం అనేది అభిషేకానికి గుర్తు. మందస్సం అనేది దేవుని ఆత్మకు గుర్తు. ఈ మందస్సము ఇశ్రాయేలీల దగ్గర ఉన్నంత కాలము వారు గెలుస్తూ వచ్చారు, బలవంతులు అవుతూ వచ్చారు, విజయాన్ని చూస్తూ వచ్చారు. ఒకరోజు ఇదే మందస్సము శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ మందస్సం దొరికింది కదా అని చెప్పేసి శత్రువులు ఏం చేస్తున్నారంటే చాలా గొప్పగా పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా మనకు కొత్త బలం, మనకున్న బలం కంటే ఇప్పుడు ఎగస్ట్రా బలం మనకు వచ్చింది. ఎందుకంటే ఈ మందస్సం ఉండటం వల్లే కదా ఫిలిష్తీయులను తరిమారు, శత్రువులను తరిమారు. యోర్దాను నది ఏకరాశిగా మారింది, ఎరికో గోడలు కూలిపోయాయి.
కాబట్టి ఈ మందసం మన చేతిలో ఉంటే మనకు కూడా గొప్ప బలం దొరికిందని ఫిలిష్తీయులు కావచ్చు, మిగతా శత్రువులందరూ కూడా గొప్ప గొప్ప పండుగలు చేసుకుంటూ ఉన్నారు. మందసం ఎక్కడ ఉండాలి? మందసం ఎక్కడ ఉండాలి? ముత్యములు పందుల ఎదుట పారవేయకుడి అంటాడు. మందసము విలువ లేని వారి దగ్గర ఉండకూడదు, గౌరవం లేని వారి దగ్గర ఉండకూడదు. ఈరోజు రాధా మనోహర్ దాసు లాంటి వాళ్ళు కావచ్చు, సద్గుణ సుధాకర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈ మందసాన్ని, యేసుక్రీస్తును ఎలాగ పబ్లిసిటీ చేస్తున్నారంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. యేసయ్య గురించి, దేవుని గురించి చాలా బాధాకరమైన విషయాలు కనబడతా ఉన్నాయి. మందసము ఉండవలసిన వాళ్ళ దగ్గరే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మందసము ఫిలిష్తీయుల దగ్గర ఉంది. ఈ మందసము శత్రువుల దగ్గర ఉంది. దొరికింది కదా అని చాలా పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. మందసము తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే దాగోను గోపురం దగ్గర పెట్టారు. అష్టోదు మార్చదు, అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. అయితే అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశారు? మందసాన్ని తీసుకెళ్ళి, అంటే మందసం మన దగ్గర ఉంటే బలం ఉంటుందని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ గుడిలో పెట్టుకున్నారు. అదేమైందంట? గుడి, ఆ దేవత ఏమైపోయింది? పడిపోయింది, బోర్లా పడిపోయింది. ఒరే ఏంద్రావు వెలగైపోయిందని చెప్పేసి మరలా నిలబెట్టారు. మరలా నిలబెడితే ఈసారి ఏమైంది? తల పోయింది, చేతులు పోయినాయి. ఆ మరునాడు నేను చెప్తాను, తల పోయింది, చేతులు పోయింది. ఇదేంద్రో బాబు ఎలా అయిపోయిందని చెప్పేసి ఈ మందసం మనకి సెట్ అవ్వలేదు, కలిసి రాలేదు. వాళ్ళ దగ్గర ఉంటే బలం, మన దగ్గర ఉంటే ఇదేంద్రా బాబు బలహీనత అయిపోతుందని చెప్పేసి వద్దురా బాబు మనం ఫిలిష్తీయులకి ఇద్దామని చెప్పేసి ఫిలిష్తీయుల దగ్గర తీసుకెళ్లారు. ఫిలిష్తీయులకు కూడా తెలుసు మందసం విలువ. హల్లెలూయా. ఫిలిష్తీయులకు కూడా తెలుసు. ఎట్టంటారా? మిస్పాలో యుద్ధం జరిగేటప్పుడు మందసం లేనప్పుడు ఫిలిష్తీయులు చాలా ధైర్యంగా యుద్ధం చేశారు ఇశ్రాయేలీయుల మీద. మందసం వచ్చిందని చెప్పిన తర్వాత వాళ్ళు భయపడ్డారంట. ఏమైంది? భయపడ్డారు. వాళ్ళకే కలిసి రాలేదని చెప్పేసి ఫిలిష్తీయుల దగ్గర తీసుకొచ్చారు. ఫిలిష్తీయుల దగ్గర ఏం జరిగిందో తెలుసా? చెప్పుకోకూడని స్థలములో వాళ్ళకి గడ్డలు వచ్చినాయి అంట. హల్లెలూయా చెప్పండి. చెప్పుకోకూడని స్థలం. చెప్పుకోకూడని స్థలం ఏంటి? మనకు తెలియదేంటి? హల్లెలూయా. ఒక ఆమె చెప్తా నేను, ఏసన్న గారు బాబన్న చెప్పాడు ఒకరోజు. ఒక ఆమె గంట సేపు రెడీ అయిందంట. ఎంతసేపు? అద్దం ముందుకెళ్ళి గంట సేపు రెడీ అయిందంట. ఈ కనురెప్పల దగ్గర నుంచి కాళ్ళు గోర్లు దాకా వేస్తారు పెయింటింగ్. హల్లెలూయా. లేరమ్మా? లేరు? ఇక్కడ నుంచి ఈ రెప్పల దగ్గర నుంచి కాళ్ళ గోర్ల వరకు ఏం చేస్తారు? పెయింటింగే. హల్లెలూయా. నేను ఒక వీడియోలో చూశాను. ఇన్ని డబ్బాలు ఎత్తుకెళ్తున్నాను అద్దం ముందుకి. ఇన్ని డబ్బాలు ఎత్తుకెళ్తుంటే భర్త అన్నాడంట, బాత్రూమ్ గడగటానికి కూడా అన్ని డబ్బాలు వాడం కదా. ఏంటంటే దేనికి? వాష్రూమ్ క్లీన్ చేయడానికి కూడా అన్ని డబ్బాలు ఉపయోగించు. ఇన్ని డబ్బాలు ఎందుకంటే ఎందుకో నోర్మై నేను సంపాదించుకున్నా, నేను కొనుక్కుంటా. అలాగా అక్క గంట తయారైందంట ఊరికి పోవటానికి. మొత్తానికి అడావుడిగా వేసుకున్న బట్టలు వేసుకుంది, స్టైల్గా బస్సు ఎక్కింది. వెనకాల భర్త ఉన్నాడు, ఆమె పక్కన ముందు కూర్చుంది. ఈ వెనకాల ఏదో కొడుతుందండి ఆమెకి. ఇక్కడ అందట్లా, చేయి అందట్లా. మనకి చేతులు కొంతవరకు అందుతాయి, కొంతవరకు అందవు. ఈ అందని స్థలంలోనే ఏదో కుట్టినట్టుగా గోకినట్టుగా కనపడుతుంది. ఫస్ట్ ఏమనుకుంది? ఎవరు చూడట్లేదు కదా అని ఇలా అనుకుంది. అది పోలా. ఇంక ఏం చేస్తుంది? మళ్ళీ ఇలా అనుకుంది. అందరు ఇలా చూస్తున్నారు, బస్సులో ఉన్న వాళ్ళు అందరూ చూస్తున్నారు. ఏంటంటే ఏమి ఇబ్బంది పడుతుందని. వెనకాల సీట్లో కూడా ఇబ్బంది పడుతుంది. ఏమి రా చూస్తున్నారు, నలుగురు చూస్తున్నారని చెప్పేసి ఇట్టా 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 అంటుంది.
సర్దుతుంది, ఆ సీట్ కేసి ఇట్టట్టు రుద్దుతుంది, ఇట్టట్టు అంటుంది. అట్ట ఎంతసేపు చేసినా ఎంతసేపు అన్నా అది గోకుతానే ఉంది. చాలాసేపు అయినాకండి సృహ తప్పి పడిపోయింది. తీరా హాస్పిటల్ తీసుకెళ్ళాక అర్థమై తేలిన ఫలితార్థం ఏంటయ్యా అంటే చిన్న కట్టెల పురుగు ఉందంట జాకెట్లో. ఏంటి? చిన్న కట్టెల పురుగు. అది గోగుతా 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 చివరికి ఆమె ఏమైంది, ప్రాణాపాయ పరిస్థితిలోకి వచ్చింది. భర్త అనుకున్నాడట, ఇంతసేపు రెడీ అయిను కానీ నువ్వు వేసుకున్న బట్టలు ఎట్లున్నాయో చూసుకోలేకపోయింది. స్టైల్ ఎక్కువైపోయింది. ఏమైపోయింది? స్టైల్ ఎక్కువైపోయింది. చెప్పుకోకూడని స్థలాల్లో గడ్డలు వచ్చినాయి. వైద్యులు పిలిపించారు, డాక్టర్లు పిలిపించారు, చివరికి మంత్రగాళ్ళు కూడా పిలిపించారు. ఎందుకు ఇలాగా చెప్పండి జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసం అంటే, మందిరం అంటే డబ్బుతో కట్టొచ్చు మందిరాన్ని, లేదా ప్రత్యక్షపు గుడారాన్ని. తెల్లవారి పాటికి ఏ క్లాస్ అయినా ప్రత్యక్షపు గుడారం కట్టొచ్చు. కానీ మహిమ మేఘం దేవుడు ఆజ్ఞాపిస్తేనే వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నువ్వు మందిరాలు కట్టించవచ్చు, భవనాలు కట్టించవచ్చు, ఆకాశ శిఖరమును కంటగలిగిన ఎత్తైన సిలువలను పెట్టొచ్చు, కానీ దానిలో ఏముండాలి చెప్పండి? చెప్పండి. మేఘములో ఉన్న యెహోవా మహిమ దానిలోనికి రావాలి. ఈరోజు చాలా మంది మెచ్చుకోవాలని ఆకాశానికి అంటినట్టుగా మందిరాలు కడుతున్నారు. మందిరమును చూసి మనుషులు వస్తారు అనుకుంటే భ్రమ. మందిరములో మందసం ఉండాలి. ఆ మందసములో మన్నాగల పాత్ర ఉండాలి. ఆ మందసములో అహరోను చిగురించిన కర్ర ఉండాలి. ఆ మందసములో పదాజ్ఞల పలకలుండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. డబ్బుతో కట్టగలిగినవి చాలా ఉన్నాయి, కానీ డబ్బుతో దేవుని మహిమను భూమి మీదకి చెప్పండి తీసుకురాలేమో. వైద్యులు పిలిపించారు, మంత్రగాళ్ళు పిలిపించారు. ఏమిరా బాబు మాకు ఎలా జరుగుతుంది, ఎందుకు ఎలా అవుతుందంటే ఈ మందసం మీ దగ్గర ఉండడానికి ఆయనకి ఇష్టము లేదో. ఈ మందసం ఎక్కడ తీసుకొచ్చారో మరలా మీరు అక్కడే పెట్టండి అని చెప్పారు. ఎలా పడితే అలా పెడితే ఒప్పుకోడు మళ్ళీ ఆయన. అల్లెలు చెప్పండి. మరి ఏం చేయాలయ్యా అంటే ప్రాయశ్చిత్తం చేయాలి. మందసాన్ని తీసుకెళ్ళి గుడి దగ్గర పెడతారు. ఎడబెట్టారు? గుడి దగ్గర, గుళ్ళో పెట్టారు మందసాన్ని తీసుకెళ్ళి. ఆ మందసం కూడా ఎలా పెట్టారో తెలుసా? ఎలా పడితే అలా పెట్టేశారు. కుదురుగా లేదా మందసం, పడేశారండి అలాగా. దేవునికి కోపం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసం విషయంలోనే దేవుడు అంత సీరియస్గా తీసుకుంటుంటే ఈరోజు నీ వల్ల నా వల్ల దేవుని నామానికి అవమానము కలుగుతున్నప్పుడు, నిందలు వస్తున్నప్పుడు, వేదన కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడో ఒకసారి ఆలోచించండి. అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. డబ్బుతో మందిరం కట్టొచ్చు, డబ్బుతో ప్రత్యక్షపు గుడారం కట్టొచ్చు, డబ్బుతో నేను అంటాను తుమ్మ కొర్ర కూడా అవసరం లేకుండా మందసాన్ని చెప్పాలి కట్టొచ్చు. కానీ మహిమ డబ్బుతో రాదు, మహిమ భక్తితోనే వస్తుంది. చప్పట్లు కొడదాం. ఎలా వచ్చింది? భక్తితోనే వస్తుంది మహిమ. దేవుని మహిమ అంటే ఏమనుకుంటున్నారు? వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయండి రా అన్నాడు నెబుకద్నెజరు. ఏమన్నాడు? వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయండి. నా మాట వినలేదు, వీళ్ళు విరుద్ధంగా చేస్తూ ఉన్నారు. నా మాట వినలేదు, చెప్పిన మాట వినలేదు, వీళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయండి అన్నాడు. అగ్నిగుండంలో వేశారు. ఎట్లా వేశారు చెప్పనా? బంధించి. ఎట్లా వేశారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు ఎలాగ అగ్నిగుండంలోనే కదా వేస్తారు, బంధించాల్సిన అవసరం ఏముంది? బలమైన వాళ్ళతోనే కదా తీసుకెళ్ళింది. ఎవరు తీసుకెళ్లారు? బలమైన వారట. బంధించారంట. బంధించి అగ్నిలో వేస్తే రాజుగారు మరలా ఆయనకి ఏమైందో నాకు తెలియదు, కానీ మరలా అగ్నిగుండంలోకి వెళ్ళి చూస్తే 4 మనుషులు కనబడుతున్నారు. 4వ వాడు ఎలా కనబడుతున్నాడు? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. 4వ వాని రూపం దేవతల రూపమును
పోలినదని దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి హుషారుగా, సంతోషంగా చెప్పండి, నిద్రపోయేళ్ళు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చాలా గొప్పగా దేవుని స్తుతించాలా, దేవునికి మహిమ కలుగునుగాక. అరే 10 రోజులు 3 రోజులు తిరిగి రాత్రి డాన్సులు ప్రోగ్రాంలు పెట్టి తెల్లారి భోజనాలు పెట్టి చక్కగా ఊరేగిస్తుంటే మహాకాశములను ఆకాశ మహాకాశములను కలుగు చేసిన దేవునికి, ఏమండి, పాపములో శాపములో అంధకారములో ఉన్నటువంటి నిన్ను నన్ను తన స్వరక్తమునిచ్చి కడిగి పవిత్రపరిచి ఇంత సంతోషకరమైన స్థలములో కూర్చోబెట్టిన దేవునికి హల్లెలూయా. ఎట్లా చెప్తున్నావు? హల్లెలూయా. దద్దరిల్లాలి. దేవుని స్తుతించాలంటే ఎలా చేయాలి? దద్దరిల్లాలి. ఏంటి దద్దరిల్లాలి? రేకులు పోయి స్లాప్ రావాలి. హల్లెలూయా. ఏం రావాలి? రేకులు పోవాలి, స్లాప్ రావాలి. అలాగే చెప్పాలి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చూడండి, చేతులు ఇంకా ఎత్తల, ఇంకా చేతులు కొంతమంది ఇంతే. ఎవరు మారినా, ఎన్ని వాక్యాలు, నువ్వు ఎన్ని మరమరాలు చూపించినా ఇంతే. గట్టిగా చేతులెత్తి దేవునికి స్తుతించాలి. హల్లెలూయా. నేను ఎందుకంటానంటే, నువ్వు స్తుతించేటప్పుడు నీ దగ్గర ఒక దెయ్యం ఉందనుకో, ఏమైంది? నువ్వు స్తుతిస్తే పారిపోద్ది. నిద్రపుచ్చాలని వచ్చిందనుకో, ఓరు నాయన ఏమో దగ్గర స్తుతులు ఉన్నాయి కాబట్టి మనకు కుదరదు ఈ వ్యవహారం. స్తుతి చేసే వాళ్ళ దగ్గరికి రానిది ఎవరో తెలుసా? సైతాన్ రాదో. హల్లెలూయా చెప్పాలి. అందుకని జబదోట జై గీతాలు అని ఒక బుక్ ఉంటుంది, పాటలు ఉంటాయి యూట్యూబ్లో. బర్క్మెన్స్ గారు మంచిగా పడతాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, సణిగితే తిరిగి వస్తాడు. హల్లెలూయా. సణిగేది ఎవరు? సనగటం అనగానే మనం కాదు, ఇశ్రాయేలీలు. సనిగేది అనగానే మనకి ఎంత ఆనందమో, మన గురించి కాదులే, ఇశ్రాయేలీలు సనిగారు కదా. వాక్యం వినేటప్పుడు ఏం చేయకూడదు? పక్కన వాళ్ళతో, ఈ పక్కన చూడు అన్నది నీకోసమే చెప్పేది, నీ గురించి. హల్లెలూయా. ఇతరుల గురించి చెప్తేనేమో మనం పళ్ళుగులు ఇస్తాం. మనకు ఏదన్నా తగిలింది అనుకో, అప్పుడు దాకా ఇట్టన్నా పళ్ళు. అవునా కదా? మీరు కాదులేండి బాబు, కొన్ని సంఘాల్లో నేను చూస్తుంటే కూడా చెప్తున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నాం? అంతకుముందు ఎక్కడున్నాం? హల్లెలూయా. ఇప్పుడు రాజుగారు ఎవరిని చూశాడు? ముగ్గురినే వేసింది. డౌట్ వచ్చి మంత్రి గారిని పిలుస్తున్నాడు. అబ్బాయి మనం ఎంతమందిని రా వేసింది అంటే, మంత్రి వచ్చి చేతులు కట్టుకొని, భలేవాడు అయ్యా, నీకు ఏమన్నా మందదృష్టి కలిగిందా? అప్పుడే మర్చిపోయా, అరే మన రాజుగారికి మెంటలు ఏమన్నా వచ్చినాయి ఏంటి? శద్రకు మెషకు అబేద్నెగోలు నిన్నొచ్చిన వాళ్ళు కాదు కదా, కొన్ని సంవత్సరాలుగా మన దగ్గరే ఉన్నారు కదా, వేసింది ముగ్గురినే కదా. రే నన్ను తప్పుడుగా అపార్థం చేసుకోవద్దు రే, నాకు మెంటలు వచ్చి నేను అనుకోవద్దు మీరు. నేను 4వ వాని రూపాన్ని చూశాను. ఆ 4వ వాని రూపం ఎలా ఉందంట? దేవతల రూపం. కొట్టో చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఊహించని ప్రమాదం, ఊహించని సమస్య, నువ్వు అనుకోనని పరిస్థితుల గుండా నువ్వు వెళుతున్నట్లయితే, ఒకరోజు నువ్వు నమ్మకపో, 4వ వాని ప్రత్యక్ష రూపం శద్రకు మెషకు అబేద్నెగోల దగ్గర మాత్రమే కాదు, ఈరోజు నీ ఇంట్లో కూడా వస్తుంది, నీ జీవితంలో కూడా ఉంటుంది. గొట్ట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వ వాని రూపం అంటే ఎలా ఉందంట? దేవదూతల పలుమల రూపం. నాకు తెలిసి రాజుగారు అనుకుంటారే, ఒక బకెట్ వేసి లాగంటారా బయటికి. ఎవరిని? వాళ్ళ ముగ్గురిని కాదు,
బకెటో తాడో వేసి లాగండి రా బాబు, ఇలాంటోడు చెప్పండి చెప్పండి, ఇలాంటోడు మన దగ్గర ఉంటే భలేగా ఉంటుంది. మనకు కూడా ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు 4వ వాని రూపం దేవదూత ఏదో మన దగ్గరకు వస్తుంది. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి రాదా దూత? అల్లెలు చెప్పండి. రాజా, ఇందుని గుర్చైతే నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదో. నువ్వు మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా నువ్వు నిలవబెట్టించిన ఈ ప్రతిమకు మేము మొక్కము అన్నారు. హల్లెలూయా. రాజీ పడని భక్తులు ఎవరైతే ఉన్నారో, బలహీనం కాని భక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే భక్తులు ఎవరైతే ఉన్నారో, వారి ఇంట్లోకి వస్తుంది 4వ వాని రూపం. వాని ఇంట్లో ప్రత్యక్షమవుతుంది, వాని వ్యాపారంలో ప్రత్యక్షమవుతుంది, వారి ఉద్యోగంలో ప్రత్యక్షమవుతుంది 4వ వాని రూపం. ప్రైజ్ ది లార్డ్. అరే బాబు, ఈ మందసం వాళ్ళ దగ్గర ఉంటే జయం వచ్చింది, మన దగ్గరుంటే గడ్డలు వస్తున్నాయి, తగ్గడం లేదు, వద్దురా బాబు అని చెప్పేసి పరిష్కారం చేసి మరలా బంగారంతో వస్తువులు తయారు చేసి అక్కడ కొన్ని తయారు చేసి పంపించారంట. బంగారపు పందికొక్కులు పరిహారం చేయాలి. ఏం చేయాలి? పరిహారం లేకపోతే పాప క్షమాపణ చెప్పాలి. లేదో మనం కూడా పరిహారం చేయాల్సి ఉంటే పరిహారం చేయాలి. అలాగే ఉండి ప్రభు స్తోత్రం అంటే కుదరదు. పరిహారం ఏం జరగాలి? పాప క్షమాపణ జరగాలి, దిద్దుబాటు ఉండాలి, సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఆ పరిహారం జరిగినప్పుడే వారిలో ఉన్నటువంటి గడ్డలు తగ్గిపోయినాయి అంట. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. మందసము పట్టబడిందట. ఏమైంది? మందసము పట్టబడినని వార్త విని ఒక గర్భిణీ స్త్రీకి కొడుకు పుట్టాడన్న కంటే సంతోషమైన వార్త ఏముంది చెప్పండి? అంతకంటే సంతోషమైన వార్త ఏముంది? లేదు కదా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ అక్కడ మనం చదివితే, ఇప్పుడు ఆ మాట చదవాలి మీరు, భయపడవద్దు. కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరం ఇవ్వలేదు. లక్ష్య పెట్టుటయు దేవునికి మహిమ కలుగును గాక. ఏమీ లక్ష్య పెట్టలేదట. కుమారుడు పుట్టాడన్న సంగతే లక్ష్య పెట్టలేదు. దేనిని ప్రాణంగా భావించిందండి? ఏమండి, దేనిని ప్రాణంగా భావించింది? ఏమండి, ఆమె డెలివరీ అయిన మరుక్షణమే ఆమెకు వచ్చిన వార్త ఏమిటో తెలుసా? అమ్మ, నీ కొడుకు పుట్టాడమ్మా, సూపర్ అమ్మ, భలేగా ఉన్నాడమ్మా, మీ ఆయన పోలికలు నీ పోలికలు, ముక్కు మీ ఆయంది, మూతి నీ చెవులు అలాగా. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్తానే మనం పుల్లలు పెట్టి వస్తాం, మీకు తెలుసో లేదో? ఆలోచించండి. ఎలాగా? అత్త ఆడే ఉంటుంది, ఏనండి, భర్త ఆడే ఉంటాడు, మేనమామ ఆడే ఉంటాడు, వీళ్ళందరూ ఆడే ఉండగా నేను పోయి ఏం పాప ముక్కు అచ్చు మీ అమ్మలాగా ఉందంటే ఎట్లుంటుంది? ఎవరమ్మలాగా? అత్త ఏడే ఉంది, భర్త ఆడే ఉండవు, మేనమామ ఆడే ఉండవు, అమ్మ ఆడే ఉంది. ఇప్పుడు ఎవరు పోలికలు పోల్చకూడదు? ఈ వచ్చిన ఆమెకు వాళ్ళంటే ఇష్టం ఉండదులేండి బాబా, కొద్దిగా ఉందలే, పోతుంది. హల్లెలూయా. ఈ పాత పోవాలండి. ఏం పోవాలి? పాత ఎంతకాలం పెట్టుకొని మోస్తారు? ఇన్ని వాక్యాలు వింటున్నా కూడా నువ్వు చెప్పన్నా, నేను వాళ్ళతో మాట్లాడినంటే మాట్లాడినన్నా, రేపొద్దున నువ్వు పరలోకం పోవన్నావు. హల్లెలూయా. సమాధానం పడాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళంటే గిట్లేదు అనుకుంటా, వచ్చి రాగానే పాప అచ్చు ముక్కు మీ అమ్మలాగా ఉంది, వాళ్ళ అమ్మలాగా ఎందుకు ఉంటుంది వదినా? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దాకా పళ్ళుగిలిత్తా నవ్విన అత్త, అప్పుడు దాకా నా మొఖంలాగా ఉందనుకున్న భర్త, అప్పుడు దాకా నా పోలికలో ఉందనుకున్నటువంటి ఆ మేనమామ సంబరపడతా ఉంటే మనం వెళ్ళి ఏం చేస్తాం? నన్ను అడుగుతారు. నాకు భలే శ్రమ. మీరన్నమాట ఎవరు పెద్ద హైలైట్ చేయరండోయ్. మీరు పచ్చి బూతులు దుట్టినా మాకు అలవాటేలే. ఎస్ సార్ నో?
మీరు పచ్చిబూతులు తిట్టుకున్నా ఈ పెద్ద పట్టింపు ఉండదు. పాస్టర్ అన్న ఒక్క మాట అంటే సాక్షి పేపరు, అదేం పేపర్ అండి, వార్తా పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, కొత్తగా వచ్చిన పేపర్లో కూడా వేసినట్టు మాట్లాడతారు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరన్నా పర్వాలేదు కానీ పాస్టర్ అన్న మాత్రం అనకూడదండి. నన్ను 2-3 అడిగారు, అన్న ఎవరిలాగా ఉందన్నా. నేనేం చెప్పాలో తెలియక వాక్యం గుర్తొచ్చింది, దేవుని పోలిక. కొట్ట చప్పట్ల. ఏం చేస్తాం మనం, పుల్లలు పెట్టి వస్తాం, జాగ్రత్త దబక్కన ఆడకపోయి, అబ్బా మీ ఆయనలాగా ఉందంటే ఏమొక బాధ, నీలాగా ఉందంటే భర్తగా బాధ. ఈ బాధలను ఎందుకురా బాబు చెప్పండి. చాలా చక్కగా అందంగా, ఇంకా అవసరమైతే ఇద్దరిని కలబొలుక్కొని సూపర్ ఉంటుంది. కొట్ట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఇద్దరు కలిసి ఉన్నారమ్మా, సార్ సూపర్ ఉంది, కళ్ళు నీ ముక్కు మీ ఆయనది అనండి, ఎలాగుంటుందో. నోరు మాత్రం నీదే పాప అనాలా. ఏమనాలి? నోరు మాత్రం నీదే. ఎందుకంటే ఆడోళ్ళంట వద్దులే తక్కువ మాట్లాడతారని చెప్తాను అనుకుంటున్నావా? సైన్సే చెప్పింది, నేను ఎందుకు అబద్ధం చెప్తా? హల్లెలూయా. ఎంతప్పుడు సైన్స్ ఏం చెప్పింది? ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, అంతే మరి. హల్లెలూయా. తగ్గేది లేదు అనాలంతే. హల్లెలూయా. ఏం చెప్పుకుంటున్నాం? బిడ్డ పుట్టాడన్న సంతోషం లేదట, భర్త చనిపోయాడన్న బాధ లేదు. స్త్రీకి బాధ కలిగించేది ఏంటో తెలుసా? తన వైరాగ్యం, తన యొక్క 5వతనం. తన జీవితంలో భర్త చాలా ప్రాముఖ్యం. ఆ భర్త చనిపోయాడన్న లక్ష్య పెట్టలేదు, మామ చనిపోయాడన్న లక్ష్య పెట్టలేదు, కొడుకు చనిపోయాడన్న లక్ష్య పెట్టలేదు. ఎస్, ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్ పెట్టుకుని క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాడు వాడు. 10th క్లాస్ ఎగ్జామ్ మీద లక్ష్యం లేదు, భవిష్యత్తు మీద లక్ష్యం ఉంచట్లేదు, బ్రతుకు మీద లక్ష్యం ఉంచట్లేదు, కుటుంబ విషయాల్లో లక్ష్యం ఉంచట్లేదు. తల్లి ఏమైపోయినా పర్లే, తండ్రి ఏమైపోయినా పర్లే, తోబుట్టులు ఏమైపోయినా పట్ల మీరు ఎలా పోయినా నాకు అవసరంలే, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానన్నాడు. దేని మీద లక్ష్యం ఉంచుతున్నావు? డబ్బు మీద లక్ష్యం ఉంచుతున్నావా? ధనవంతుడు అబ్రహాం అంటున్నాడు, నీ జీవిత కాలం అంతయు నీకు నచ్చినట్టుగా సుఖం అనుభవించు. దేవుని మీద లక్ష్యం లేదు, వాక్యం మీద లక్ష్యం లేదు, నీ కోసం దిగువచ్చిన దేవుని నువ్వు మరిచావు. కాబట్టి నువ్వెక్కడున్నావో తెలుసా? అగ్ని ఆరదు, పొరుగు చావదు. దరిద్రుడైన లాజరు దేని మీద లక్ష్యం ఉంచాడంటే, రోగమున్నా, ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నా, తినటానికి అన్నం లేకపోయినా, పలకరించే ప్రేమ లేకపోయినా దేవుని కోసమే బ్రతుకుతున్నాడు. ఏదంటే ప్రాణంగా భావిస్తుంది ఆ స్త్రీ అంటే, మందస్సం అంటే ప్రాణం. మందస్సం అంటే పెట్టి అనుకుంటున్నారా? మందస్సం అంటే దేవుని సన్నిధి. నిర్గమకాండం 33వ అధ్యాయం 13వ వచనం. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ సన్నిధి నాకు తోడు రాకపోతే అనే మాట చదవండి చాలు. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్ములను తోడుకొని పోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమనుకుంటున్నారు మందస్సం అంటే? మందస్సం అంటే నీకు నాకు పెద్దగా పరిచయం లేదు. మందస్సం అంటే కలలో కూడా వచ్చేది ఇశ్రాయేలీయులకి. మందస్సం వారికి ఒక ప్రమాణం, మందస్సం వారికి ఒక దిక్చూచి, మందస్సమే వారికి దేవునితో సమానం. ప్రాణముగా భావించింది మందస్సాన్ని. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికోసం ప్రాణం పోగొట్టుకుంటుంది? ఈరోజు లోకంలో మనం చూస్తే డబ్బు కోసం ప్రాణం పోగొట్టుకుంటున్నాం, భర్త కోసం ప్రాణం పోగొట్టుకుంటున్నాం, పిల్లల కోసం ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాం, డబ్బే ప్రాణంగా చూస్తున్నాం, క్రికెటే ప్రాణంగా చూస్తున్నాం, విలాసమైన జీవితాలే ప్రాణంగా చూస్తున్నాం. కానీ ఇక్కడేం జరుగుతుందో తెలుసా? మందస్సమును తను ప్రాణముగా భావించింది. ఆమె అనుకుంది,
భర్త లేకపోయినా దేవుడు నన్ను ముదిమి వచ్చు వరకు, చెప్పండి, భర్త లేకపోయినా ముదిమి వచ్చు వరకు దేవుడు నన్ను ఎత్తుకొని ఆదరిస్తాడు. కొడుకు లేకపోయినా దేవుడే నన్ను పోషించి ఆయన రాజ్యమునకు వారసుడిగా చేసుకుంటాడు. మామ లేకపోయినా దేవుడే నాకు ఆధారముగా ఉండి నన్ను నడిపిస్తాడని నిర్ణయం తీసుకొని మందసం మీద ప్రాణం పెట్టింది. మందసం పట్టబడిందని చెప్పిన తర్వాత కొడుకుకు ఒక పేరు పెట్టింది. ఆ పేరు ఏంటంటే ఇకాబోదు అని పేరు పెట్టింది. ఇకాబోదు అనగా ప్రభావము పోయెను. ఏం లేదండి, ప్రభావము పోయెను. చూసారా, ప్రభావం పోయినని పేరు పెట్టి ఏం చేసింది? తన ప్రాణమును విడిచింది. ఇక్కడ ఎవరైనా దేవుని కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా అని ఒకవేళ నేను అడిగితే, ఇంటికెళ్ళి మా ఆయన్ని అడిగి చెప్తా, ఇంటికెళ్ళి మా ఆవిడని అడిగి చెప్తా, ఇంటికెళ్ళి అల్లెలు చెప్పండి. దేన్ని ప్రాణంగా భావించిందండి? మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల మేము ఇక్కడి నుంచి మమ్మల్ని తోడుకొని పోవద్దు. ఎందుకంటే దేవుని సన్నిధి లేకపోతే అపజయం, దేవుని సన్నిధి లేకపోతే విజయం లేదు, దేవుని సన్నిధి లేకపోతే ఓటమి, దేవుని సన్నిధి లేకపోతే అడుగులు ముందుకు పడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మందసం పట్టబడింది, ప్రభావం పోయిందంటే చీకటి యుగం. ఏంటండి? చీకటి యుగం. ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత ఆనాటి ప్రజలకు, క్రైస్తవులకు, శిష్యులకు చీకటి యుగమే. ఏంటిది? చీకటి యుగం. ఎందుకన్నానంటే ప్రభువు పట్టబడిన తర్వాత, సిలువ వేసిన తర్వాత నీ కోసం ప్రాణం పెడతామన్నవాడు వెళ్ళి మళ్ళీ చేపలు పెట్టాడు. అవునా? ఏది వదిలిపెట్టి వచ్చారో అదే వృత్తి చేస్తూ వచ్చారు, భయపడుతూ వచ్చారు, దాక్కుంటూ వచ్చారు. ఎస్ ఆర్ నో? ప్రభు పట్టబడిన తర్వాత ప్రార్థన లేదు, ఆరాధన లేదు, స్తుతి యాగం లేదు, ప్రభు సన్నిధికి వెళ్ళడం లేదు, ప్రార్థించుకోవడం లేదు, సువార్త లేదు, బోధ లేదు. ఎవరికి వాళ్ళు భయపడుతూ ఏమైపోయారు? దాక్కున్నారు. నేనంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మందస్సము ఎక్కడ ఉండాలి? మందస్సం ఎక్కడ ఉండాలంటే తన భక్తులైన వారి దగ్గర ఉండాలి. ఎక్కడ ఉండాలంటే ప్రభు అంటాడు, హృదయం అనే తలుపును నేను తట్టుచూ ఉన్నాను. ఎవడైతే నా స్వరమును విని తలుపు తీస్తాడో వాని దగ్గరికి నేను వస్తాను. అమ్మా, హృదయపూర్వకంగా నువ్వు వేడుకో, హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయి. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానమే వచ్చినా, ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మందస్సం ఎక్కడో కాదు ఉండాల్సింది. ఆ మందస్సం నాలో ఉండాలి, ఆ మందస్సం నా ఇంట్లో ఉండాలి. నేనే మందస్సముగా మారాలి అనుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మందస్సము నేనై ఉండాలి, ఆ మందస్సము నా దగ్గర ఉండాలి అని కోరుకొని ఎవరైతే ముందుకు అడుగులు వేస్తారో, అలాగే దావీదు ముందుకు అడుగులు వేశాడు. కొత్త ఎడ్ల బండితో మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా యేసుక్రీస్తు వచ్చి వారిని దర్శించి, వారిని ప్రత్యక్షపరిచి, వారితో మాట్లాడి, వారిని ధైర్యపరిచేంత వరకు ప్రార్థన లేదు, ఆరాధన లేదు, స్తుతి యాగం లేదు, మందిరము లేదు. భయపడిపోయారు. అక్క, చెల్లి, తమ్ముడు, చేతులు జోడించి చెప్తున్నా, మందస్సం ఎక్కడుంది? ఈరోజు మందస్సాన్ని కలిగిన అనుభవం నీకుందా? మందస్సం పట్టబడినటువంటి బాధ నీకుందా? క్రైస్తవుల మీద వస్తున్న హింసల గురించిన బాధ నీకుందా? క్రైస్తవుల మీద వస్తున్న దాడుల గురించిన బాధ నీకుందా? సావుకుడు పడుతున్న కష్టం గురించిన బాధ నీకుందా? లేదు. తినుము, తాగుము, సుఖించుము అన్నాడు ధనవంతుడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అన్నాడు. వెంటనే దేవుడు ఏమంటున్నాడు? రే పిచ్చివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అంటుంది. అక్కడ ఎవరో? దేవుడు కదా అడిగేది, దేవుడు కదా అడిగేది. మనకంటే ముందు చచ్చిన వాళ్ళు అడుగుతున్నారు. ఏమని? అయ్యా, నేను బాగా భక్తి చేసుకుంటా ఉన్నాను, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, 4 ఆడపిల్లలు ఉన్నారు, నన్నేమో తీసుకొచ్చి ఇక్కడ వేసావు, వాడు చూడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, నిన్ను తిడుతున్నాడయ్యా, సిలువను పగలగొడుతున్నాడయ్యా, బైబిల్ తొక్కుతున్నాడయ్యా, సువార్థికులు కొడుతున్నాడయ్యా, సేవకులు బట్టలు ఎప్పదీసి కొడుతున్నారయ్యా, వాడిని మాత్రం నువ్వు ఇంకా భూమి మీదే
ఉంచావని బలిపీఠము కొందున్న ఆత్మలు ఏం చేస్తున్నాయి? మొర్రపెట్టుచున్నాయి. ఇంకా ఎందుకు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడంటే, ఎక్కడో ఉన్న మందసం నీ హృదయంలోకి తీసుకురావటానికి, యేసుక్రీస్తు అనబడిన మందసాన్ని నీ హృదయంలో చేర్చుకోవటానికి. ఇంకా ఆలస్యం చేయొద్దమ్మా. రేపేం జరుగుతుందో తెలియదు, ఇప్పుడేం జరుగుతుందో తెలియదు. ప్రభు రాకడ ఎప్పుడో మనకి తెలియదు. ఆయన రాకముందే మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడి వాక్యం దీవించునుగాక. లేచి నిలబడదాం. రండి తమ్ముడు, యవనస్తులు ఉన్నారా? వచ్చి ఒక పాట పాడు. త్వరగా త్వరగా రండి. అందరు త్వరగా లేచి నిలబడదాం. ఎవరు వెళ్ళొద్దు, ఉండండి. కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు